అతి వినయం ధూర్త లక్షణం అంటారు. నువ్వు నీ నక్క వినయాలు. ప్లీజ్ మ్యామ్, ఈ ఒక్కసారికి నాకు అడ్మిషన్ ఇవ్వండి ప్లీజ్. ఛాన్సే లేదు. లాస్ట్ ఇయర్ నువ్వు చేసిన అల్లరికి మీ డాడ్తో చెప్పి నిన్ను ఈ స్కూల్లో అడుగు పెట్టనివ్వకుండా చేస్తాను. మేడం చెప్పండి మేడం, నాతో ఏదో మాట్లాడాలన్నారు. మీ అంజు గురించి చెప్పాలి సార్. సారీ మేడం, 2 minutes. హలో, ఏదైనా ఉంటే నాతో మాట్లాడమని చెప్పాను కదా మేడం, మళ్ళీ ఆయన ఎందుకు పిలిచారు? మీరు ఆయన దాకా నిజాలు తీసుకుని వెళ్లరు కదా, అన్ని దాచేస్తున్నారు. మేమేం దాచా? ఇవి అంజు క్లాస్ రూమ్ లో చేసిన డ్యామేజ్, ఇంకా క్లాస్మేట్స్ ఇచ్చిన కంప్లైంట్స్ చూడండి. ఇది పేరెంట్స్ ఇంకా టీచర్స్ ఇచ్చిన కంప్లైంట్స్, ఇది కూడా చూడండి. అమరేంద్ర పిల్లలు అంటే ఎలా ఉండాలి? మార్కుల్లో, ర్యాంకుల్లో రికార్డ్స్ బదులు కొట్టాలి. కానీ అంజు అల్లరి చేస్తూ స్కూల్ చైర్స్, టేబుల్స్, ఫర్నిచర్ బదులు కొడుతోంది. నువ్వు అల్లర్లో మా అక్కని మించిపోయావు కదే. ఇలాంటి పిల్లకు మళ్ళీ అడ్మిషన్ ఇస్తే మా స్కూల్ రెప్యుటేషన్ మొత్తం పోతుంది. ఓ అవునా? అంజు రికార్డ్సేనా? మీ రికార్డ్స్ ఏం లేవా? నా రికార్డ్స్ ఏంటి? బంటిగాడి పేరెంట్స్ దగ్గర మీరు తీసుకున్న ఫేవర్స్. మీ పర్సనల్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతున్న స్కూల్ ఫండ్స్. బుక్స్, యూనిఫాము, షూస్ పేర్లతో మీరు స్కూల్లో చేస్తున్న ఎక్స్ట్రా ఛార్జెస్. ప్రిన్సిపల్ చైన్ని అడ్డు పెట్టుకొని మీరు చేస్తున్న అక్రమ దందాలు చాలా ఉన్నాయి. చెప్పమంటారా? చెప్పండి మేడం, మా మిస్సమ్మ దగ్గర అన్ని సాక్ష్యాలున్నాయి. అవన్నీ బయట పెట్టమంటారా? చెప్పండి. ఆల్రెడీ నేను తీగలాగాను, నువ్వు తెగే వరకు లాక్కు. సైలెంట్గా ఉండు. ఇవన్నీ మీకెలా తెలుసు? మీకు మా అంజు గురించి ఎంత తెలుసో నాకు మీ గురించి అంతే తెలుసు. ఆయన లోపలికొచ్చాక ఏం చెప్పాలో మీకు తెలుసు కదా. మేడం, ఇందాక అంజు గురించి ఏదో చెప్పాలనుకున్నారు, చెప్పండి. అమరేంద్ర గారు, అంజు పాప బ్రిలియంట్ స్టూడెంట్ సార్. తన హైప్, తన ఎనర్జీ, తన నాలెడ్జ్ అంతా ఓవర్ గా ఉంటుంది. ఎక్సలెంట్ స్టూడెంట్ సార్. అంజుకు మీరు అడ్మిషన్ ఇస్తున్నారు కదా? అబ్సల్యూట్లీ. ఇలాంటి బ్రిలియంట్ స్టూడెంటే నాకు కావాలి. థ్యాంక్ యూ మేడం. ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ అయినట్టేగా, ఇక మేము వెళ్ళొచ్చా? తప్పకుండా సార్. ఆ బుక్ స్టోర్ లో బుక్స్ తీసుకుని వెళ్ళండి. ఓకే, వెళ్ళొస్తాం మేడం. వెళ్ళండి, మళ్ళీ రాకండి. ఇలాంటి తల్లి ఉంటే పిల్లలు ఎలా బాగుపడతారు? కౌన్సిలింగ్ పిల్లకి కాదు, తల్లికి ఇవ్వాలి. సరే, మీరందరూ బుక్స్ తెచ్చుకోండి, కార్లో వెయిట్ చేస్తూ ఉంటాం. అలాగే డాడ్, పదండి. ఏంటి సార్ నా వంకే చూస్తున్నారు?
నాకు తెలిసి ప్రిన్సిపల్ గారు అంజు గురించి ఎప్పుడు ఇంత మంచిగా చెప్పలేదు. ఆ, అంజు మంచి పిల్ల, బ్రిలియంట్ స్టూడెంట్. ప్రిన్సిపల్ కూడా అదే చెప్పారు. లేదు, నేను లోపలున్నప్పుడు బయటికి వెళ్ళి తిరిగి వచ్చాక ప్రిన్సిపల్ గారి బాడీ లాంగ్వేజ్, టోను మారిపోయాయి. నువ్వేమైనా చేసావా? నేనేం చేశాను సార్? మీరే అన్నారు కదా, అసలే నేను లూజ్ని, బ్రెయిన్లెస్ని, మట్టి బుర్ర అని. నాకేం తెలీదు. మనోహర్ గారు, నేను మీతో కలిసి చాలా రోజులు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఐ మీన్ ఈ కేస్ కోసం. ఇఫ్ యూ డోంట్ మైండ్, స్వీట్ అండ్ షార్ట్గా మిమ్మల్ని మను అని పిలవచ్చా? మీ ఇష్టం పార్థసారథి గారు. మీరు కూడా నన్ను పార్థు అని పిలవచ్చు. మీరు ఇప్పటివరకు పెళ్ళెందుకు చేసుకోలేదు? మీకు నచ్చిన వాళ్ళు దొరకలేదా? ఎవరినైనా ఇష్టపడి ప్రేమలో ఫెయిల్ అయ్యారా? మీకు బాయ్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? నా పర్సనల్ విషయాలు ఎందుకు అడుగుతున్నారు? ఊరికే మిమ్మల్ని ఫ్రీ చేద్దామని. అఫ్ కోర్స్ ఈ కేస్కి మీ పర్సనల్ విషయాలకి ఎలాంటి సంబంధం లేదు. నాకు నచ్చిన వాడు ఇంకా దొరకలేదు. దట్స్ వై ఇంకా పెళ్లి చేసుకోలేదు. డోంట్ వరీ, మీకు ఇష్టమైన వాడు త్వరలోనే దొరుకుతాడు. ఇక కేసులోకి వద్దామా? అరుంధతి గారు మీ బెస్ట్ ఫ్రెండ్, రైట్? అవును, మేము ఆర్ఫన్ హోమ్లో కలిసి పెరిగాం. అమర్తో అరుంధతి పెళ్ళయ్యాక చాలా రోజుల తర్వాత మీరు మళ్ళీ వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ రోజు కలిశారు. అప్పటి నుంచి వాళ్ళతోనే ఉంటున్నారు. ఎందుకు? ఆరు ఉండిపోమని చెప్పింది. ఓ, ఫ్రెండ్షిప్ కోసమా? నైస్. ఈ కాల్ రికార్డ్ ఒకసారి చూడండి. అరుంధతి గారిని యాక్సిడెంట్ చేసి చంపిన ఆ లారీ డ్రైవర్ యూజ్ చేసిన ఫోన్ నెంబర్ కాల్ రికార్డ్.